దొంగ 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 ఏమైంది? దొంగ వచ్చాడు చంటి. ఎందుకు అలా అరిచావు? దొంగ వచ్చాడు. అక్షిత ఏమైంది? దొంగ వచ్చాడు. ఏమైంది అక్షిత? ఎవరో దొంగ అంటే దొంగ వచ్చాడు, నేను చూశాను. దొంగ? దొంగ ఎవరే? ఇంటి తలుపులన్నీ మూసేస్తున్నాయి కదమ్మా. ఏమో మావయ్య గారు, అసలు దొంగ అయితే వచ్చాడు. దొంగ అంటున్నావేంటి అక్షిత? ఇంటి మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసింది, బ్యాక్ డోర్ కూడా క్లోజ్ చేసింది. లేదు చరణ్, ఎవరో దొంగ వచ్చాడు. నా రూమ్ లో కూడా వచ్చాడు, నేను చూశాను. అక్షిత ఆపు. తలుపులు బిగించి ఉన్నాయంటే దొంగ ఎలా వస్తాడు? ఒకవేళ దొంగే వచ్చుంటే ఏం పట్టుకుపోయి ఉంటాడు? మరి తను దొంగ దొంగ అంటుంది కదరా. ఏ నిద్రలోనే కలవరించుంటుందిలే. నిద్రలో కలవరించానా? సరే అక్షిత, నువ్వు నిజంగానే దొంగను చూసావు. ఏంటి చంటి నువ్వంటుంది? అవునదినా, నిజానికొచ్చింది దొంగ కాదు, దయ్యం. దెయ్యమా? అవును, దయ్యాలే కదా. ఇంట్లో తలుపులు వేసినా, ఉన్న గడిలన్నీ పెట్టేసి ఉన్నా గోడల నుంచి లోపలికి వచ్చేస్తాయి, అనుకున్నది చేసేస్తాయి. గోడల్లో నుంచి తలుపులో నుంచి అలా ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి. అలాంటి దయ్యం ఏదో వచ్చుంటుంది, అది చూసి దొంగ అనుకొని ఉంటుంది కదా అక్షిత. ఊరుకోరా, నిజంగా వచ్చింది దెయ్యమే అయినా దాని రూమ్లోకి ఎందుకు వస్తుంది? అంటే ఏంటి నువ్వు అనేది నానమ్మా? ఎన్ని సినిమాల్లో చూడలేదురా, దెయ్యాలు ఎలా ఉంటాయో. వాటిని చూస్తే మనం భయపడతాం, కానీ ఈ అక్షతను చూస్తే దెయ్యాలే భయపడతాయి. ఆంటీ మీరు కూడానా? లేకపోతే ఏంటి, చంటి చెప్పినట్టు నువ్వేదో కలకనుంటావు. తలుపులన్నీ వేసుంటే దొంగ బయటికెలా వస్తాడు? ఒకవేళ దొంగ వచ్చుంటే ఏదైనా దొంగతనం చేసుకుని పోవాలి కదా, ఏం లేదు కదా. అనవసరంగా అందరి నిద్ర పాడు చేసావు. వెళ్ళి పడుకోమ్మా. దొంగ లేదు, ఏమీ లేదు. అవును, మీరు చెప్పింది నిజమే. ఏంటి దయ్యం వచ్చిందనా? చిచి కాదు, కలే వచ్చింది అంతే. సారీ, మీ నిద్రంతా పాడు చేశాను. వెళ్ళి పడుకోండి. బాయ్, గుడ్ నైట్. టెన్షన్ పడుకో, రేపటితో ఉషా చాప్టర్ క్లోజ్. థ్యాంక్ యూ వదనా. అమ్మా పల్లవి, పల్లవి. పల్లవి అక్క ఇంట్లో లేదు బామ్మగారు. ఇంట్లో లేదా? ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిందమ్మా? చరణ్ సార్ కబడ్డీ పోటీలో గెలిచారు కదా, పూజ చేయించి తీసుకొద్దామని గుడికి వెళ్లారండి. సర్లే, కొంచెం కాఫీ పెట్టివ్వమ్మా. అలాగే బామ్మగారు. అయ్యో చంటి, ఆంటీ ఆంటీ, చంటి నా నగ పోయింది. ఏమైంది? ఏమైంది అక్షిత? ఏమైందో చెప్పక్షిత. అంటూ గెదలో నోరేసుకుని అరవడం కాదు, అసలు ఏం జరిగిందో చెప్పు. దొంగతనం జరిగింది.
ఒసేయ్, రాత్రి ఇలాగే దొంగ వచ్చాడని చెప్పి కల్లో లేచరిచావు. ఇప్పుడు పొద్దున్నే లేవగానే దొంగతనం జరిగినట్టు కలొచ్చిందా? అయ్యో బామ్మగారు, దొంగతనం జరిగిందండి. బీర్వాలో ఉన్న నెక్లెస్ పోయింది. అయ్యో, ఏంటి వదినా, నెక్లెస్ పోయిందా? అవును చందు, నాకెంతో ఇష్టమైన నెక్లెస్, చాలా కాస్ట్లీ నెక్లెస్ పోయింది. నువ్వు చెప్తుంది నిజమేనా? అబద్ధాలు చెప్పి ఏడవలసిన అవసరం నాకేంటి? కావాలంటే నా బీరువా చెక్ చేసుకోండి. అవును, నిజంగానే ఆ నెక్లెస్ లేదు. మరి అదే కదా నా ఏడుపు. దొంగతనం జరిగిందండి. అది కాదమ్మా, రాత్రి తలుపులన్నీ వేసే ఉన్నాయి కదా, దొంగతనం ఎలా జరుగుతుంది? తలుపులు వేసుంటే దొంగ బయట నుంచి రాలేదేమో, దొంగ ఇంట్లోనే ఉన్నాడేమో. ఏంటి, ఇంట్లో దొంగలున్నారా? మన ఇంట్లో దొంగలు ఎవరున్నారు? దొంగలు ఎవరు అంటే వాళ్ళ నుదుటి మీద రాసుంటుందా నేను దొంగని అని? ఇంట్లో వాళ్ళే నా నగని కొట్టేశారు. ఇంట్లో వాళ్ళు ఎవరు దొంగతనం చేస్తారు అక్షిత? ఎవరు అంటే అదిగో ఉంది కదా ఉష. నాకు దాని మీదే అనుమానం. ఏమంటున్నారండి? అబ్బబ్బబ్బబ్బా, ఎంత అమాయకంగా నటిస్తున్నావే. ఏమంటున్నారండి అని? నువ్వే నా నెక్లెస్ ని కొట్టేశావు అని అంటున్నాను. ఇంటి దొంగవి నువ్వే అంటున్నాను. అక్షిత, ఆ అమ్మాయి ఎలాంటిది కాదు. అలా అని మీరు సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుందా? పోయి నా నగ తిరిగి వస్తుందా? ఖచ్చితంగా నాకు దీని మీదే అనుమానం ఉంది. నువ్వెవరో తెలియకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా, ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదు. ఏవండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకే పాపం తెలీదండి. నేనే దొంగతనం చేయలేదండి. చేయలేదా? ఆహా. చేసావో లేదో ఇప్పుడే అందరికీ చూపిస్తాను. రండి.